ప్రాబ్లం వల్ల మేము సాల్వ్ చేయాలని ఈరోజు గలికొస్తాను. మూడేళ్ళ నుంచి సమస్య అయినట్టు మీరు లీన్ ఒప్పుకుంటేనే తీసినాం. అది కూడా ఇక ఏం చేస్తాం, వారం రోజులు ఏమన్నా పాడి 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 కనీసం ఈ సైడ్కి వెళ్ళి ఇది ప్రాబ్లం ఏది లేదు. వర్షం పడితేనే నెత్తి ఖరాబ్ అవుతుంది. కొంచెం ఆనొస్తాను ఎందుకు ఏ వస్తువు అని చదువుకొని ఏ వస్తువు అంటే చదువుకుంటాం, లేదంటే పెట్టుకుంటాము. అదే గాంధీ కాడ మళ్ళీ పెద్దలందరూ సభలు పెట్టుకుంటారు, అందరూ ఆనే కూర్చుంటారు. మొత్తం ప్రాబ్లం ఏమున్నది అట్లా కాదు. నీ ఆకి నేను ఓలకు మాటలు అంటా, ఓలకు వస్తాయి మాటలు, అవేం మాటలు అనుకుంటా. లేకుండా ఎన్ని చదివి రాలేకపోతే మా సూచనని అని ఏం చేస్తాడు. అట్లా ఉంటుంది. ఏ వస్తువు ఏడ పెట్టుకుంటాము. బట్టల కాడికి వెళ్ళి అనిపోతున్నాయి, ఇంట్లో ఉండత్తలేదు. పురుగులు, దోమలు, పిల్లలకు జ్వరాలు ఎన్ని ఉన్నాయి, రోగాలు వస్తున్నాయి. ఆసన ఎట్లా బతకాలా మరి మేము? నల్లలు వస్తేనే గట్టెలు ఇంట్లో ఎట్లా చెప్పు మరిగా. ఊడిపోయినాయి, పాత గడ్డలు అన్ని ఊడిపోయినాయి. అటు పక్కకు కట్టిండ్రు, అవన్నీ ఓపెన్ మూసుకున్నారు. అటు తెరుంటే నీళ్ళు పోతాయి కదా, అట్లా సుఖం లేదు మా పరిస్థితి. ఇదిగా చెప్పిర్రా అందరికి చెప్తున్నాం, ఎందరికి చెప్పినా గింతే. ఎన్నొద్దులా. మాది బడా భీమ్గల్ గ్రామం, భీమ్గల్ మండల్, నిజామాబాద్ డిస్టిక్. మేమంతా మా గాంధీనగర్ వాసులము. గత 3 సంవత్సరాల నుండి మా గ్రామంలో, మా గాంధీనగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య ఉన్నది. పలుమార్లు ఉన్నతాధికారులకు, గ్రామస్థాయి అధికారులకు మేము విన్నపించుకున్న మా బాధని ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు. దయచేసి మా గాంధీనగర్ వాసుల బాధలు విని డ్రైనేజీ సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించి మాకు ఒక ఇది చూపగలరు. ఇంకోటి, ఈ మొన్న అకాల పడ్డటువంటి వర్షాలకు మొత్తం మా ఇళ్ళల్లోకి నీళ్లు రావడము, మా వంట రూమ్లు, మా బెడ్రూమ్లు అన్నీ తడిచిపోవడం జరిగింది. మేము అనేక సార్లు విన్నపించుకున్న ఎంపీడీఓ గారికి, స్థానికంగా ఉన్నటువంటి ఈఓ మేడం గారికి, పాత ఈఓ సార్ వాళ్ళకు, ఉన్నతాధికారులకు ప్రతి ఒక్కరికి మేము విన్నపించుకోవడము, వినతి పత్రం ఇవ్వడమే మా పరిస్థితి ఉంటుంది తప్ప మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. దయచేసి దీన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు పట్టించుకొని ఈ డ్రైనేజీ చిన్న సమస్య 200 మీటర్ల డ్రైనేజీ 3 సంవత్సరాల నుంచి నానబెట్టడం. ఒక్కసారి మీరు మా ఇంటి ముందట పరిస్థితి చూస్తారంటే ఇది బడా భీమ్గల్ గ్రామమేనా? ఇంత పెద్ద మేజర్ విలేజ్ అయినటువంటి బడా భీమ్గల్ మండలంలో మేజర్ విలేజ్ అయినటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఏమని చెప్తున్నారు? గత 3 సంవత్సరాల నుంచి ఫండ్స్ లేవు. 200 మీటర్ల డ్రైనేజ్ పోయడానికి మేజర్ విలేజ్ అయినటువంటి గ్రామానికి ఫండ్స్ లేవంటే అది మా గ్రామానికే సిగ్గుచేటు అని మేము భావిస్తున్నాము. దయచేసి ఉన్నతాధికారులు చిన్న విషయాన్ని పట్టించుకోకుంటే రేపటి నాడు మా వీధికి వచ్చి ఓట్లు అడిగినా కూడా మేము తిరస్కరించి అక్కడ మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి కూడా మేము వస్తుందని మేము మీ మీడియా ముఖంగా మేము చెప్తున్నాము. దయచేసి ఇప్పటికైనా చూడండి, ఆడవాళ్ళు వచ్చిర్రు, ముట్టడి కార్యక్రమంకి వచ్చిన మీరు అర్థం చేసుకోవాలి. ఎంత ఆడవాళ్ళకి ఎంత ఓపిక ఉంటుంది. ఇంతవరకు వచ్చిరంటే మీరు అర్థం చేసుకోగలరు. 3 సంవత్సరాల నుంచి మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. దయచేసి అర్థం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించగలరు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.